హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ చలికాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చేతులు మొత్తం ఇట్లా గడ్డగట్టినట్టు అవుతున్నాయి అన్న, అట్లా అని చెప్తున్నాయి. చలికాలం మాత్రం సరిగో ఇంకా పాలే పెట్టలేను, నీళ్ళు అయితే ఐస్ గడ్డలు అయినట్టు అయినాయి అన్న. పొగ పెట్టిన ఏమన్నా వేడి చేద్దామని. ఈ చలికాలం వల్ల ఏమవుతుందంటే చేతుల పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్న. ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి, చేతులు ఎప్పటికప్పుడు వేడిగా ఉంచుకోవాలన్న. ఇప్పుడు ఏమనిపించదు కానీ తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి చాలామంది పెద్ద మనుషులు చెప్తారు. అందుకే నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకైనా చెప్పాలని నేను అనుకుంటున్నా. పొద్దున వచ్చినా కాబట్టి అసలు చేతులు ఈడ్చుకోకపోతున్నాయి. ఆల్రెడీ షెడ్ సాఫ్ చేసినా. ఇప్పుడు పాలు తీసుడు ఉంది. డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే వేడి వస్తువులు ఎక్కువ శాతం తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు దీనికి పాలు తీయాలి. ఇది 18 నెలలు అయింది ఇప్పటికీ పాలు ఇవ్వబట్టి. కట్టింది అనుకుంటున్నా ఈసారి, చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.